జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్లు మెట్పల్లి డిపో మేనేజర్ వేదవతి పత్రికా విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ ఆదేశాల ప్రకారం కాంగ్రెస్ పార్టీ వారి 6 పథకాలలో మొదటి మహాలక్ష్మి పథకాన్ని మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని అమలు చేయాలని ఆదేశాలు వచ్చాయని తెలిపారు. మెట్పల్లి డిపో బస్సులలో దాదాపుగా 19,000 మంది వరకు ప్రతిరోజు ప్రయాణికులు ప్రయాణిస్తారని, వారిలో దాదాపు 9,000 వరకు మహిళలు ఉంటారని తెలిపారు. ఈ మహాలక్ష్మి పథకాన్ని ప్రతి మహిళ వినియోగించుకోవాలని మహిళలకు సూచించారు. అలాగే బస్సులో ఎక్కే ప్రతి మహిళకు అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని, ప్రతి బస్టాప్కు ఆగాలని, చేతి ఎత్తిన చోట పల్లె వెలుగు బస్సులను ఆపాలని డ్రైవర్ మరియు కండక్టర్లకు సూచించారు. ప్రతి మహిళ తెలంగాణ మహిళగా గుర్తింపు కార్డుగా ఆధార్ కార్డు, ఓటర్ ఐడి తమ వెంట ఉంచుకోవాలని తెలిపారు. మహిళలకి మహాలక్ష్ములకి ఇచ్చే కొత్త స్కీమ్ అనేది రేపు 9వ తారీఖు నుంచి మొదలవుతుంది. సో దానికి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇప్పుడే రావడం జరిగింది. దానికి ముఖ్యమైనటువంటి నిబంధనలు ఏంటంటే, ఆ సూచనలు ఏవైతే మనకి రాష్ట్ర ప్రభుత్వం కానీ మన ఎండి సజ్జనార్ సార్ కానీ ఇచ్చినటువంటి సూచనలు ఎటువంటివి ఉన్నాయంటే, మహిళలందరూ కూడాను చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు కూడాను అందరూ కూడాను రేపు మధ్యాహ్నము మన సీఎం గారు ఇనాగ్రేషన్ చేసిన తర్వాత, అంటే దాదాపుగా సుమారు 1:30 తర్వాత నుండి ఈ స్కీమ్ అనేది ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడాను ఇంప్లిమెంట్ చేయడం తర్వాత ఎక్కిన ఏ ఒక్క మహిళకి కూడాను, ఏ ఒక్క చిన్న ఆడపిల్లకి కానీ పెద్ద వృద్ధురాలు అమ్మమ్మ లాంటి వాళ్ళకి ఎవరికైనా కూడాను ఒక చిన్న టికెట్ అనేది మన టీం నుంచి తెగకూడదు. ఈ ప్రయాణం అనేది ఎక్కడి నుంచి అది గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన నిబంధన. అండ్ మహిళలని ఎట్టి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఎక్కించుకోవాల్సిందే. ముఖ్యమైన నిబంధన దీని సందర్భంగా బస్ అనేది మనకి ఉన్నా ఎలా ఉన్నా ప్రతి స్టాప్లో ఖచ్చితంగా బస్సు ఆపవలను, ఎట్టి పరిస్థితుల్లో ఆపాలి. ఎటువంటి కంప్లైంట్స్కి మనము ఎక్కడా కూడాను తావు ఇవ్వకూడదు. సో మహిళలని ఆదరించాలి, గౌరవించాలి, వాళ్ళని మర్యాదపూర్వకంగా లోపలికి తీసుకోవాలా, అంతే మర్యాదపూర్వకంగా వాళ్ళు ఆపమన్న చోట ఆపి వాళ్ళని దింపడం అనేది చేయడం జరగాల. మరీ చీకటి పడ్డ తర్వాత మన ఇంట్లో ఆడపిల్లల్లాగానే అందరినీ కూడాను ఆదరించడం అనేది ఖచ్చితంగా జరగాల్సిందే. గుర్తుపెట్టుకోండి, రేపు మధ్యాహ్నం 1:30 నుండి ఈ ఉచిత ప్రయాణము మహాలక్ష్మి స్కీమ్ అనేది మన ఆర్టీసీ ముఖ్య సూచన ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో ఈ అవకాశం వినియోగించుకున్నటువంటి మహిళలందరూ కూడాను తమ వద్ద ఎటువంటి ఆధార్ కార్డు కానీ, ఐడి కార్డు కానీ, ఓటర్ ఐడి కానీ, ఎటువంటి అయినా ఒక ఐడి కార్డు లాంటిది ఒక ప్రూఫ్ని మీ వెంట పెట్టుకొని దాన్ని ఈ సదుపాయాన్ని వినియోగించుకోగలరని మనవి. రేపు మధ్యాహ్నం